ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు అన్యాయం జరిగింది. బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, బీసీలను తక్కువగా చూస్తుందని చెప్పేసి అటు బీఆర్ఎస్ బీజేపీ కూడాను కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. దీనిపైన మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా మాట్లాడడానికి మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా చెప్తారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు పోయినసారి ఏదైతే బీఆర్ఎస్ చెప్తుందో పోయినసారి 22% ఇచ్చి వాళ్ళు న్యాయం చేసి రామని ఇప్పుడు 42% ఇచ్చి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒక తిరిగా అధికారమైన ఓ తిరిగా అన్ని తప్పుడు మాటలు, తప్పుడు విధానాలు, తప్పుడు లెక్కలు తప్ప వేరే ఏం లేదు. ఆడ ఎప్పుడైతే మన నిజామాబాద్ డిక్లరేషన్లో 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారమే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కాబట్టి దేశమంతా కూడా మన బీసీ కులగణన చేసి అన్ని కులాలకు కూడా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన దాని ప్రకారంగా 44% బీసీలకు ఇవ్వాలని చెప్పి కులగణన చేసి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. దాంతోపాటు ఇలా డెడికేషన్ కమిటీ కూడా వేసి ఇలా కోర్టుకు పోయినా కూడా నిలబడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప వీళ్ళన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ కులగణన చేసిందో ఆ కులగణన అంతా బోగస్ అని చెప్పేసి ఆ కులగణన మేము యాక్సెప్ట్ చేయట్లేదు ఒక బీసీ లీడర్గా అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లనే ఈరోజు అంతా మీడియా ఎదురుగానే ఆ పేపర్లు తగలబెట్టిన పరిస్థితి. సో ఇవన్నీ నిజంగానే కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేయట్లేదు అనుకోవచ్చా? అట్లా 100% అన్యాయం చేస్తలేదు. ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇప్పుడు ఈ పార్టీ అయితే ఎవరైతే దాని గురించి తెలియదు, మొత్తం తెలిస్తే దాని గురించి ఇట్లా మాట్లాడరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ ఒకటే రోజులో చేస్తేనేమో కరెక్ట్ అని చెప్పి దాన్ని పట్టుకొని అలా ఇన్ని రోజుల నుంచి 50 రోజులు కష్టపడి ప్రతి ఒక్క ఇల్లుకు 150 ఇళ్లకు ఒక మార్కింగ్ వేసి ప్రతి ఒక్క ఇల్లు తిరిగి కులగణన చేస్తే అది తప్పని వీళ్ళు అంగీకరించుకోవడానికి వీళ్ళు ఎవరు? 2014లో కేసీఆర్ కులగణన చేసినప్పుడు బీసీల శాతం 51% ఉంది, కానీ మీరు చేసినప్పుడు 46 మాత్రమే వచ్చింది. అంటే కుటుంబాలు కాంగ్రెస్ పెంచినట్లు చూపించింది కానీ జనాభా తగ్గినట్టు చూపిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు దానికి చట్టబద్ధత లేదు. బీఆర్ఎస్ చేసింది మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేక ఇప్పుడు పెడుతుంది బయట పెడుతుండు. దానికి చట్టబద్ధత లేనటువంటి ఒకటే రోజులు చేయడం అనేది అది వాళ్ళ లెక్క తప్పు. అది కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు తప్ప మన అసెంబ్లీ చూసాం మనము రేవంత్ రెడ్డి గారు ఎంత క్లియర్గా దాని గురించి వాళ్ళు ఏదో తప్పిదం చెప్తున్నారు అన్ని తప్పుడు లెక్కలు తప్ప చేసేది ఏం లేదు. బీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా మరి ఇవాళ ఇంత బీసీల మీద ప్రేమ ఉంటే మరి బీసీకి వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఒకసారి బీసీ కులగణన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దాని తర్వాతనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఇవి జరగబోతున్నాయి అన్నారు. నిజంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తెలిసినట్టుగా మరి తప్పుగా మొన్న క్లియర్గా చెప్పింది కాంగ్రెస్ పార్టీ 3.6% మొన్న కొంతమంది పాల్గొనలేదు కావాలని చెప్పి అనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కూడా ఎందుకంటే ఇవన్నీ కావద్దని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఆ 3.6% అవుతుందో వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి సర్వే చేయాలనేటువంటి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పినా ఏది కూడా 100% చెప్పిన మాట కట్టుబడి ఉంటే ఏది ఉన్నా ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మిగిలినటువంటి 3% కూడా కులగణన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.